ఉక్రెయిన్తో యుద్ధాన్ని నిలిపేసింది రష్యా. 30 రోజుల పాటు కాల్పుల విరమణకి పుతిన్ అంగీకరించారు. అయితే ఉక్రెయిన్కు విదేశీ సాయం అందించొద్దని షరతు కూడా విధించారు ఆయన. పుతిన్తో 2 గంటల పాటుగా ఫోన్లో ట్రంప్ చర్చలు పెట్టారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, యూరోప్లో ఘర్షణలు నివారణకు సంబంధించి విషయంపైన మాట్లాడుకొచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపైన కూడా చర్చించారు. ఎటకెలకి రష్యా ఉక్రెయిన్ వార్కి కొంత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి ఆ పెత్తనం వల్ల, ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల కొంత దీనికి ముగింపు పలికిందని చెప్పొచ్చు. రష్యా కొంతమేరకు ట్రంప్ వ్యాఖ్యల్ని ఏకీభవించింది. ట్రంప్ చెప్పినటువంటి మాటలకి సర్దుమణిగింది. కానీ ఒక షరతు పెట్టింది. నేను ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాను, కానీ అటు ఉక్రెయిన్కి ఏ దేశం కూడా సపోర్ట్ ఇవ్వకూడదు, ఏ దేశం కూడా సపోర్ట్ ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందంటూ కూడా షరతు విధించింది. విదేశీ సాయం అందించొద్దని కూడా చెప్పింది. పుతిన్తో 2 గంటల పాటుగా ఈ చర్చ జరిగింది. ఈ చర్చలో ట్రంప్ చర్చలు ఫలించాయి. ఆయన ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేటువంటి అవకాశం కనబడుతోంది. యూరోప్లో కూడా ఘర్షణల నివారణకు సంబంధించి కూడా వారు మాట్లాడుకొచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపైన కూడా చర్చ జరిగింది.